జనగలం న్యూస్ కి స్వాగతం. దిశల మేరకు రాష్ట్రంలో రైతన్నలకు మినీ గోకులం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన కసాపురం గ్రామంలో ఈరోజు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పల్లె పండుగ కార్యక్రమానికి జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ వేదిక మీద ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద ఉన్న కసారు గ్రామ ప్రజలకు ఈ వేదిక మీద ఉన్న అక్క చెల్లెమ్మలకు అధికారులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇది ఒక చరిత్ర. ఈ పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజయం ఉన్న నాయకుడని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి తోడుగా ఈరోజు బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తోడై రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక తపన తాపత్రయంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు తోడుండి వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకొచ్చారు. ఎందుకు ముఖ్యమంత్రి ఆయన చేసుకోవాలంటే ఒక విజయం ఉన్న నాయకుడు, ఒక ఆలోచన చేసే నాయకుడు, ఒక గొప్ప నాయకుడనే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో అందరూ కూడా మమేకమై ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పరిపాలనలో గ్రామ పంచాయతీలకి ఎలాంటి కూడా నిధులు లేకోకుండా ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళ సర్పంచులే వాళ్ళ ప్రభుత్వం పైన నిరాహార దీక్షలు ధర్నాలు చేశారు సర్పంచులు. మరి ఆ పరిపాలన చూసాం కదా మనము. అది పరిపాలన. వాళ్ళ సర్పంచులు వాళ్ళ ధర్నాలు విజయవాడ వరకు పోయి ధర్నాలు చేసి గ్రామ పంచాయతీ నిధులు లేవు నాయన అని చెప్పి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినా కూడా ఆ గ్రామ పంచాయతీ నిధులు లేని పరిస్థితి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చూడండి, తక్షణమే గ్రామాన్ని అభివృద్ధిలో బాటలో నడపాలి అని చెప్పి ఒక నాయకుడిని ఆ గ్రామ పంచాయతీ శాఖ ఒక మంత్రిని చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో నడపాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే అభివృద్ధి పనుల్ని ఒక పండగ, పల్లె పండగ అని చెప్పి ఒక పేరు నామకరణం చేసి, ఎందుకు నామకరణం చేసే పల్లె పండుగ అంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలోనే మనం ఇచ్చే పరిపాలన ఆ గ్రామ ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వం అభివృద్ధి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అనేది ఒక పల్లె పండుగ కేవలం మనం చేసి భూమి పూజ చేసి ఇదే మన కసాపురంలో 50 రోజులు మాత్రమే మనం భూమి పూజ చేశాం. భూమి పూజ చేసి ఆ సీసీ రోడ్ని పూర్తి చేసి పల్లె పండుగ కార్యక్రమంలో ఈరోజు అది ప్రారంభోత్సవం చేసినామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పవాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన ఆలోచన కూడా అలాగే అభివృద్ధి పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు త్వరితగతిన కేవలం 50 రోజుల్లోనే ఆ సీసీ రోడ్ను పూర్తి చేసుకొని మరి ఇదే గ్రామంలోనే కసాపురం గ్రామంలో మినీ గోకులం పూర్తి చేసుకొని పల్లె పండుగ వాతావరణంలో ఈ రోజు అందరూ కూడా మనందరూ కూడా అధికారులకి ప్రజాప్రతినిధులకి ఒక గౌరవంగా ఉందని చెప్పి సందర్భంగా మనందరూ కూడా తెలుపుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఏదైనా సీసీ రోడ్లు వేయాలంటే ఒక కాంట్రాక్ట్ భయపడేవాడు. కాంట్రాక్ట్ సీసీ రోడ్ అయిన నాయన నువ్వు తీసుకోపా చేయి అంటే వద్దు నాయన నీ దీంట్లో మాకు బిల్లులు రావు, అవి రావనేవాడు. 10 రోజుల్లోనే ఈ రోజు మొదలు పెడితే 10 రోజుల్లోనే బిల్లు
ఈరోజు పడే అవకాశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే ఈరోజు అధికారులు కూడా సంతోషంగా ఉన్నారు. అధికారులు నైనా పని చేయప్పా అని చెప్పి ఎవరికన్నా నాయకులు మన పల్లెలో నాయకులకు చెప్తే వద్దు స్వామి ఈ ప్రభుత్వంలో కూడా మాకు డబ్బులు రావు అప్పుల అయిపోతామని చెప్పి ఏ నాయకుడు ముందుకు వచ్చే కార్యక్రమం లేదు. ఈరోజు పోటీ పడుతున్నా నేను చేస్తాను అని చెప్పి మరి కేవలం 10-15 రోజుల్లోనే రోడ్డు పూర్తి చేసి బిల్లులు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం కలిగింది. అంటే అదే విజయం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి. కాబట్టి ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది, ప్రజలు కూడా నమ్మారు. అంటే 5 సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రిని చూశారు. గతంలో ఆయన చేసిండేది ఆయన ఏమంటే నియంత పరిపాలన. అంటే ఆయనకి ఏది చూస్తే అదే పిచ్చోని చేతుల్లో రాయిస్తే ఎట్లా ఉంటుంది, ఎవరికి ఎక్కడ పడుతుందో తెలియదు. అట్లా నియంత పరిపాలన ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఏమో అనుకున్నారు రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అందరూ కూడా ఒకసారి చూసాము ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి చేస్తే దానికి ఎక్కడ అంత పంత లేదు. ఆయన నియంత పరిపాలన చేసి కేవలం 5 సంవత్సరాలకే ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు కూడా నమ్మి ఒక విజయమైన నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధి పనుల్లో రాష్ట్రాన్ని నడుపుతానన్నట్టు కూడా ఈరోజు మనం చదువుకున్న మన పిల్లలు మనం చదివించిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలకు ఎన్నో కష్టాలు ఉంటాయి. మెగా డిఎస్ కూడా త్వరలోనే మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టిపోతా ఉన్నాం. మరి చూడు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు. మొన్ననే కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా పోలీసు కూడా రిక్రూట్మెంట్ కూడా జరుగుతాము. మరి గతంలో ఏడన్నా పోలీసు రిక్రూట్మెంట్ ఉందా? ఇక మెగా డిఎస్కి ఏడన్నా ఉందా? ఎక్కడ లేదు. కానీ కనీసం మన గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ కార్యకర్తలు కూడా ధర్నా చేశారు. చూడండి, అంగన్వాడీ కార్యకర్తలు కూడా ధర్నా, అంటే ఆ పదవి ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోలేని గత ముఖ్యమంత్రి అయితే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు చూడండి, ఒక కుటుంబ సభ్యులుగా జనసేన, బీజేపీ ఒక కూటమి, అంటే దేశంలోనే 3 పార్టీలు కలయిక ఎక్కడ లేదు. మన రాష్ట్రంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా గౌరవంగా ఇచ్చి, వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా గౌరవంగా ఇచ్చి, ఈరోజు వాళ్ళ పక్కలో కూర్చోపెట్టుకొని మొన్ననే ఎక్కడ వైజాగ్లో అది అద్భుతమైన 5వ శంకరరామం కాదు, మళ్ళీ మొన్ననే మోదీ ఇది ప్రధాని గారు వచ్చినప్పుడు అది అద్భుతమైన ఒక కార్యక్రమం విశాఖపట్నంలో. అంటే మన రాష్ట్రానికి రైల్వే జోన్ తీసుకొచ్చి అన్ని ఇండస్ట్రీలు తీసుకొని వచ్చేది దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతోన మొన్ననే మొదలు పెట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఎవరో చూసి సంతోషం ఆయనకి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఆ వేదిక మీరు అందరూ కూడా టీవీలో చూసింటారు, తెలుగు కూడా మాట్లాడినాడు ఆయన సంతోషం పైన. అంటే అక్కడ కూడా మనకి ప్రధాని కూడా మన రాష్ట్రానికి అండదండలు ఉంటాయి. ఇక్కడ విజయన్న నాయకుడు, కష్టపడే నాయకుడు మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పట్ల నడిచేదానికి ఇదే సాక్ష్యం. కాబట్టి ఆ రోజు కూడా మనకి ఎక్కడన్నా సొంత ఇల్లు ఉండాలా, సొంత గ్రామం అని అంటాం కదా, మనకి ఏడన్నా రాజధాని మనకు ఉందే? మీ రాజధాని అంటే మనం ఏం చెప్తాం? వేరే రాష్ట్రానికి పోయినప్పుడు కర్ణాటక, తెలంగాణ పోయినప్పుడు మీ రాజధాని ఏదంటే మనం ఏం చెప్తాం? మాకు ఊరే లేదనల్లా, అంతే కదా, మాకు ఊరు లేదనల్లా. ఈరోజు దానిపైన దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాల్లోనే రాజధానిని నిర్మించి అదే ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ఈరోజు కంకణం పట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ రోజు ఆయన ఏదైతే శంకుస్థాపన చేశాడో ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పూర్తిగా రాజధాని నిర్మించి అదే ప్రధానితోనే ప్రారంభోత్సవం చేసేదానికి కంకణం కట్టుకొని మనం పనిచేస్తాం మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అదే విజయన్న నాయకులు అంటే నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏది ఏమైనా కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక్కొక్కటిగా కేవలం 6 నెలల్లోనే ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు 1.5 కోటి కూడా మనం పూర్తి చేసుకున్నాం. 90 రోజుల్లోనే పూర్తి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ నిధులు కూడా నెక్స్ట్ ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ విడతలో కూడా మళ్ళీ ఇంకా 1.5 కోటి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్కటి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కటి ఫస్ట్ విడత, సెకండ్ విడతలో కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. కాబట్టి
ఈ కలయిక ఈ కసాపురం గ్రామానికి వస్తేనే ఒకటి వైబ్రేషన్. స్వామి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామిని మనమందరూ కూడా మన ప్రభుత్వంలోనే ఒకటి మాస్టర్ ప్లాన్, ఆ టెంపుల్ అంతా మాస్టర్ ప్లాన్ కూడా అది చేయాలని నాకు చాలా తపన. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ చేసి టీటీడీ ద్వారా 100 రూములు అవి కూడా శాంక్షన్ తీసుకొని రూపురేఖలు మార్చి ఎక్కడో ఎన్నో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు కూడా మన ఆంజనేయ స్వామికి వస్తారు. అంటే ఇక్కడ వైబ్రేషన్. కాబట్టి ఈ గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. నెక్స్ట్ కూడా అది కూడా మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత కూడా గుడిని కూడా డెవలప్మెంట్గా చేసి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే కన్నా ఒక తెలుగుదేశం పట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు కూడా మీరందరూ కూడా గుంటకల్ నియోజకవర్గానికి ఒక ఆలూరు నుంచి గుండూరు జయరామన్ గారు వచ్చినప్పుడు మీరందరూ చాలా అపోజిషన్ వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడారు అన్న గురించి, ఎమ్మెల్యే గారి గురించి. మీరందరూ ఎవరు నమ్మలే, ఎన్ని మాట్లాడినా కూడా నమ్ముకోకుండా మహిళలైతే మహిళలందరూ కూడా వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పేవాళ్ళు. జయరామన్ గురించి ఎంతోమంది మాట్లాడినా కూడా లేదు అలాంటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఆయన మంచివాడని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం. అదే పదే జనసేన బీజేపీ మా నాయకులందరూ కూడా, తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులందరూ కూడా కష్టపడి కేవలం 30 రోజుల్లోనే ఎమ్మెల్యేగా గుండూరు జయరామన్ గారికి గెలిపించి ఆ విశ్వాసం ఈరోజు ఆ ప్రేమ అనురాగులు కూడా ఎప్పుడు కూడా మేము మర్చిపోని సందర్భంగా అందరూ కూడా తెలుపుకొని అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.